కదిలే ఆకారమా నిలిచే నిర్మాణమా కదిలే ఆకారమా ఈ దేహమే నిలిచే నిర్మాణమా అపాయమే ఎదురైతే కూలిపోయే బలహీనమా ఆయుష్యే పూర్తయితే ఆగిపోయే ఓ యంత్రమా ఆత్మగా నీవుండే తాత్కాలిక నివాసమా కొద్ది కాలపు అస్థిరమా కదిలే ఆకారమా నిలిచే నిర్మాణమా కదిలే ఆకారమా ఈ దేహమే నిలిచే నిర్మాణమా కళ్ళ ముందే కనిపించిన నవ్వుతూనే పలకరించిన కళ్ళ ముందే కనిపించిన నవ్వుతూనే పలకరించిన వెళ్ళి మళ్ళీ వస్తానని చెప్పి కుప్పకూలి కళ్ళ ముందే కనబడితే వెళ్ళి మళ్ళీ వస్తానని చెప్పి కుప్పకూలి కళ్ళ ముందే కనబడితే ఆగిపోయే యంత్రమా నిలిచిపోయే చిత్రమా చెప్పలేని ఆపలేని ఎంత వింత ఒక్కసారి ఆలోచించు ఓ ప్రియమిత్రమా కదిలే ఆకారమా నిలిచే నిర్మాణమా కదిలే ఆకారమా ఈ దేహమే నిలిచే నిర్మాణమా కళ్ళ ముందే మనతో ఉన్నవారే వెళ్ళిపోతూ మాయమవుతుంటే కళ్ళ ముందే మనతో ఉన్నవారే వెళ్ళిపోతూ మాయమవుతుంటే నేను కూడా ఒకరోజు అందరినీ వదిలి వెళ్ళి తీరాలి నిజమేగా నువ్వు కూడా ఒకరోజు అందరినీ వదిలి వెళ్ళి తీరాలి నిజమేగా మట్టిలోకి చేర్చిన అగ్నితోనే కాల్చిన ఊరకుండి బూడిదయ్యే మట్టి ముద్ద శరీరమే ఆలోచించు ఓ ప్రియమిత్రమా కదిలే ఆకారమా నిలిచే నిర్మాణమా కదిలే ఆకారమా ఈ దేహమే నిలిచే నిర్మాణమా కళ్ళ ముందే ఆత్మ కానకున్న జీవింపజేసే శక్తి ఆత్మయేగా కళ్ళ ముందే ఆత్మ కానకున్న జీవింపజేసే శక్తి ఆత్మయేగా ఆత్మలోపలున్నంత కాలమే దేహమని అందరూ అంటారుగా ఆత్మలోపలున్నంత కాలమే దేహమని అందరూ అంటారుగా ఆత్మ వెళ్ళినంతనే పేరు మార్చి అందరూ శవమనెంచి ఇంటి నుండి పంపుతుంటే ఒక్కసారి ఆలోచించు ఓ ప్రియమిత్రమా కదిలే ఆకారమా
నిలిచే నిర్మాణమా కదిలే ఆకాశ. సార్ మీరు అలా ఇక్కడే ఉన్నారు కనుక ఒకసారి ఆ దేహాన్ని మీరు చూడండి. నిన్న ఒకవేళ బోట్లో కానీ ఆ పైన ముందు మంచం మీద కానీ పడుకొని ఉంటే సేమ్ అలాగే పడుకొని ఉంటుందండి. మీ అందరికీ అలాగే పరిచయం ఉంటుంది. అంటే పెట్టి కాకుండా వేరే ఉంటుంది, పువ్వులు కాకుండా దుప్పటి ఉంటుంది అంతే. కానీ వ్యక్తి మాత్రం అలాగే పడుకొని ఉంటాడు. అప్పుడు పడుకునేటప్పుడు మనకు ఒక ధైర్యం, లేచిన తర్వాత టీ తాగుతాడు, టిఫిన్ చేస్తాడని ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు ఆ ఆప్షన్ లేదండి. అలాగని ఇప్పుడు టిఫిన్ చేయకపోవడానికి, అలాగే మాట్లాడకపోవడానికి నోరు లేదా, చేతులు లేవా, కాళ్ళు లేవా అంటే అన్ని అవయవాలు మనకు కనబడుతున్నాయి. చూడండి, మీరు చక్కగా స్నానం చేయించారు, అవయవాలు అన్నీ ఉన్నాయి. అన్ని అవయవాలు ఉన్నప్పుడు టిఫిన్ చేశాడు, అన్ని అవయవాలు ఉన్నప్పుడు మాట్లాడాడు. అవే అవయవాలు అన్ని కలిగి ఉండి కూడా ఈరోజు మాట్లాడలేదు. మనం ఇంత ఆయనకి బాధాకరంగా, ఇబ్బందికరంగా, ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా తిరిగి ప్రశ్నించట్లేదు. అది గమనించండి. ఎందుకు అలా ప్రశ్నించట్లేదు అని అంటే, ఇటువంటి భక్తులు చెప్తున్నట్టుగా మన్ను ఇది కాబట్టి మన్ను ప్రశ్నించడానికి లేదు. కానీ దానిలో ఆత్మ అన్నది ఉంటే, శక్తి అన్నది ఉంటే ప్రశ్నించేది. ఎలా మనకు అర్థమవుతుంది అంటే, మన ఇంటి పైన ఫ్యాన్లు ఉంటాయండి మనకి. ఆ ఫ్యాను రెక్కలు కలిగి ఉంటుంది. అది కరెంట్ పోయినా ఉంటుంది, కరెంట్ ఉన్నా ఉంటుంది. కరెంట్ ఉన్నప్పుడు అది తిరగడం మనం చూస్తాం, కరెంట్ పోయినప్పుడు అది ఆగిపోవడం చూస్తాం. అంటే ఫ్యాన్ లేదా అంటే కరెంట్ పోయాక కూడా ఫ్యాన్ ఉంది కానీ దాన్ని తిప్పే శక్తి లేదు. అలాగే దేహం ఇప్పుడు లేదా అంటే దేహం ఉంది కానీ దేహాన్ని తిప్పే, దేహాన్ని పనిచేయింపజేసే ఆత్మ లేదు. కాబట్టి భక్తుడు అందుకే అంటాడు, ఆత్మ విషయమై మీరు దీనులై ఉండండి, ఆత్మ విషయమై జాగ్రత్త. ఆత్మ ఈ దేహాన్ని విడిచి వెళ్ళక ముందే మీ క్రియలు భూమి మీద సత్క్రియలు ఉండాలి. మీ దేవునికి ఇష్టంగా బ్రతకాలి, లేదా సమాజానికి ఉపయోగకరంగా బ్రతకాలని ఎన్నో నీతి వాక్యాలు యేసుక్రీస్తు వారు బోధించడం మనం చూస్తాం. నిలిచే నిర్మాణమా కదిలే ఆకారమా ఈ దేహమే నిలిచే నిర్మాణమా కదిలే ఆకారమా నిలిచే నిర్మాణమా కదిలే ఆకారమా ఈ దేహమే నిలిచే నిర్మాణమా కదిలే ఆకారమా నిలిచే నిర్మాణమా కదిలే ఆకారమా ఈ దేహమే నిలిచే నిర్మాణమా.